మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం, వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం. చక్కగా కూడా బోనాలు కావచ్చును, బోనాల జాతర అని చెప్పుకోవచ్చును. మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి. వ్యవహారిక నామము వేరు, జన్మనామము వేరు. ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి మనకు జితేందర్ ఉంది అనుకుందాము, మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకుందాం. మరి ఇక్కడ ఇతను ఒక 36 సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 36 ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు 12 చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా దశలు, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది, ప్రజెంట్ గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ. కనుక గ్రాచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. ద్వాదశ రాశులలో మరి తులారాశి దాకా రావడం జరిగింది. మరి తులారాశి వారికి సూర్యుడు, శుక్రుడు ఈ యొక్క జూలై నెలలో మీకు శుభులుగా మారేటువంటి పరిస్థితి ఉందండి. మరి యొక్క రవి శుక్రులు మీకు చక్కటి వ్యాపారమందు లాభాలు, ఇంటి యందు విందు వినోదము, బంధుమిత్రుల కలయిక, ధన ధాన్యాలలో లాభాలు, దాన ధర్మములు చేయుట, మీ మంచితనం చూసి చాలా మంది కూడా మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి, ఆ విదేశీ ప్రయాణాలు చక్కగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. మరి గురువులు శని వల్ల కొన్ని ఆటంకాలు అయితే ఉన్నవి. వాహన ప్రమాదాలు, స్థాన చలనాలు, చేయి వృత్తులందు ఆటంకములు, కొంత ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నవి, ఇంటి యందు ఐకమత్యం లేకుండా చిల్లర తగాదాలు ఎక్కువ అవడము. ఇలా అంటే ఇప్పుడు మనకు రవి శుక్రుడు మీకు మంచి స్థానాలలో ఉండడం చేత రవి శుక్రుల వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంది. మరి ఇక్కడ గురువును అదే విధంగా శని భగవానుడు బాగాలేదు. కనుక గురువు శని మూలకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎట్లా అయితే మీరు గత 3 నెలల నుండే మీకు అర్థమైపోయి ఉంటుంది సినిమా. ఈ నెల తులారాశి వారికి ఆర్ అక్షరం మీద ఎవరైతే రా అక్షరం బాలేదు, ఆర్ అక్షరం కానీ శ్రీనివాస్ కానీ ఈ రా అక్షరం మీద ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి తులారాశి వారు చిత్తా నక్షత్రం కావచ్చు, ఇట్లా వీరు బాగా లేదు అనేటువంటి విషయం మీకు గత 3 నెలల ముందు నుంచి మీకు అర్థం అయి ఉంటుంది. కనుక బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా వృత్తి వ్యాపారాల పరంగా అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నవి. అంటే మీరు చేసేటువంటి పనిలోనే నైట్ షిఫ్ట్స్ కానీ, లేదా నైట్ డ్యూటీలు చేయడం కానీ, డబుల్ డ్యూటీస్ కానీ, ఎవరిదో పని మీరు చేయడం కానీ, ఎవరో చేసినటువంటి తప్పుకు మీరు అపనిందల పాలవడం కానీ, లేదా మీరు తీసుకువచ్చినటువంటి పెట్టినటువంటి ఆ వ్యక్తే మీకు మైనస్ వాతావరణంగా మారడం కానీ, దూర ప్రాంత ప్రయాణాల వలన కొంత అలసట కానీ, బ్యాక్ పెయిన్స్ రావడం కానీ,
మొత్తం మీద ఆర్థికంగా కూడా ఇబ్బందులైతే ఉన్నవి. ఈ యొక్క నెల నెల చివరలో కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నవి. కోర్టు సంబంధిత ఇబ్బందులు ఉన్నవి. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సద్దుమణుగుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొంత సానుకూల ఫలితాలైతే ఉన్నవి. నూతన వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా ఉన్నాయి. వాహన ప్రయాణాల విషయంలో మాత్రము చాలా జాగ్రత్త అవసరము. మొత్తం మీద తులారాశి వారికి అయితే కొంత గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు బలము లేదు, ఇటు శని బలము లేదు కనుక కొంత మీరు ఖచ్చితంగా కూడా ప్రతి శనివారం దేవాలయానికి వెళ్ళండి. గురువారం అంటే ఇక్కడ ఒక 9 గురువారాలు ప్రతి గురువారము ఈ యొక్క శనిగలు ఒక పావు కేజీ దానంగా ఇస్తూ ఉండండి. చివరి రోజు ఒక 1 కేజీ అట్లా దానంగా ఇవ్వండి. కుదిరితే ఏదైనా దక్షిణామూర్తి కావచ్చును, లేదా దత్తుడు ఉండేటువంటి స్థలంలో అన్నదానం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎంత ఒక 51 మందికి లేదా 101 మందికి మీరే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చక్కగా కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అది ఎలా ఈ యొక్క మన గురువారం రోజు శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు కానీ అలా పప్పుతో చేసినటువంటిది చక్కగా కూడా సాంబార్ రైస్ను మీరు సర్వ్ చేయండి. మంచి పని.